కూడా ప్రశాంతంగా ఓటింగ్ అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగే పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఓటర్లకు ఎట్లా ఇబ్బందులు లేకుండా ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ఆధారంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే జిల్లా యంత్రాంగాలు చేపట్టే పరిస్థితి ప్రధానంగా మనం చూసుకోవచ్చు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో మహితంగా పరిస్థితుంది. ప్రస్తుతం మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. విజువల్స్ లో కూడా మహిళలు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే క్యూ లైన్లలో నిలిచిన పరిస్థితి ఉంది. ఇక వీరితో పాటు పురుషులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నప్పటికీ కూడా మహిళల సంఖ్య మాత్రం అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా కేంద్రంలో అదేవిధంగా నల్గొండ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 26.8% ఓటింగ్ నమోదైంది. ఇక భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 25.2% ఓటింగ్ అయితే నమోదైంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు భువనగిరి చూసుకున్నట్లయితే బీజేపీ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్ కావచ్చు, అదేవిధంగా క్యామ మల్లేష్ కావచ్చు, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి, అట్లాగే బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి శాలంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ లో కూడా ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా మాత్రం ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటూ తమ ఓటును వినియోగించుకున్న పరిస్థితి. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం వేసవి తీవ్రత నేపథ్యంలో అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. షామియానాల ఏర్పాటు కావచ్చు, వచ్చే ఓటర్లకు ఇబ్బంది కలగకుండా తాగుంటి వసతిని కూడా కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉదయం ప్రారంభమైనటువంటి ఓటింగ్ ప్రక్రియ ఇప్పటికే 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల పరిశీలకులతో పాటు జిల్లా కలెక్టర్లు కూడా పరిశీలించిన తర్వాత ఓటింగ్ శాతాన్ని పెంచే దిశగా అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటే పరిస్థితి చాలా స్పష్టం. ఓటింగ్ సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా. థ్యాంక్ యూ రామకృష్ణ. నెక్స్ట్ నిజామాబాద్ సంగతి కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. అంజీ నిజామాబాద్ లో ఎలా ఉంది పోలింగ్, ఎలా ఉంది ఇప్పటివరకు, ఏ మేరకు నమోదై ఉంటుంది? నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఇప్పటి వరకు 28.26% ఓటు పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటి వరకు అయితే నిజామాబాద్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి ధనపురి అరవింద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి జగిత్యాలలో తన ఓటు హక్కును వినియోగించుకోగా బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నారో తన స్వగ్రామైన సిరికొండలో ఓటు హక్కు వినియోగించుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు అయితే జైరాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో చూసుకుంటే ఇప్పటి వరకు 24% పోలింగ్ నమోదైనట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే నిజామాబాద్ 7 నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు మనం పర్సెంటేజ్ ఎంత అయిందో చూసుకున్నట్లయితే ఆర్మూర్లో 28.39% నమోదు కాగా బోధన్లో 29.46% నమోదైంది. నిజామాబాద్ అర్బన్లో 23.4% నమోదు కాగా రూరల్లో 28.77% నమోదైంది. అలాగే బాల్కొండలో చూసుకుంటే 30.53% పోలింగ్ నమోదైంది. కొరుట్లలో 29.1% నమోదు కాగా జగిత్యాలలో 30.1% నమోదైనట్లుగా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. అలాగే జహీరాబాద్ లో సైతం ఇప్పటి వరకు చాలా మటుకు అక్కడ కూడా పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గట్టి ఏర్పాటు అయితే చేశారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో కామారెడ్డి జిల్లా సైతం ఉండడంతో అక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికైతే ఏర్పాటు అయితే చేశారు. ఇటు జుక్కలు కానివచ్చు, ఎల్లారెడ్డి, బాన్స్వాడ, కామారెడ్డిలో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతూ ఉంది. అభ్యర్థులు సైతం అలాగే వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అయితే ఇప్పటికైతే అధికారులు అయితే చేసిన పరిస్థితి అయితే నెలకొందా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్క వారికి అవసరాలకు అనుగుణంగా ఇటు సహాయక చర్యలు అయితే చేపడుతున్నట్లయితే మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ పోలింగ్ కేంద్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కానివచ్చు, సిపి కల్మేశ్వర్ పర్యవేక్షణ. థ్యాంక్ యూ అంశి. ఎస్, నెక్స్ట్ శ్రీధర్కి వెళ్ళిపోదాం. వరంగల్ నుంచి అప్డేట్స్ కూడా ఒకసారి తెలుసుకుందాం. ఎస్ శ్రీధర్, రైట్ శ్రీధర్, ఏంటి పోలింగ్ సిచ్యువేషన్ ఎలా ఉంది? జ్యోతి, వరంగల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ అదే కనబడుతుంది. ప్రస్తుతం అయితే వరంగల్లో ఉన్నటువంటి 2 సెగ్మెంట్లో పోలింగ్ శాతం అయితే మందకొడిగా కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే మనం వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద అయితే ఇప్పుడిప్పుడే ఓటర్లు బారులు తీరుతున్నారు. వారికి సంబంధించిన విషయంలో పూర్తిగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేటువంటి అంశం అయితే ఓటర్ల వద్ద కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఉదయం నుంచి చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ కొంత మందకొడిగా ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగింది.
ఇక కాసేపటి క్రితమే ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆ అభ్యర్థుల భవితలను తీర్చేందుకైతే ఓటర్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈసారి అయితే ఎక్కువ శాతం అంటే 15 లక్షలకు పైగా ఉన్న ఓట్లు ఈసారి 18 లక్షల పైచిలుకుగా నవ ఓట్లు యువ ఓట్లు కూడా ఎక్కువ అయ్యాయని చెప్పేసి అధికారులు గణాంకాలు వేశారు. అధికారుల లెక్కల ప్రకారంగా అయితే ఈసారి అంటే గతంలో 64.74% ఓటింగ్ ప్రక్రియ అయితే పూర్తయ్యేది. ఈసారి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 4 లక్షల యువ ఓటర్లు పెరిగారనే నేపథ్యంలో ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతాయి. ముఖ్యంగా వరంగల్ అదేవిధంగా మహిబాద్ సెగ్మెంట్లో ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలు 140 ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా